guys, welcome back to Salvin Vlogs. ఈ రోజు మన హరిత హరీష్ గారు ఎలిమినేట్ అయిపోయారు. వెళ్ళేటప్పుడు అమ్మయ్య వెళ్ళిపోతున్నాను రా బాబు అనుకుని సంతోషంతో వెళ్ళినట్టే అనిపించింది. ఆయన ఫీల్ అయ్యి అరే నేను వచ్చిన పర్పస్ ఏంటి, ఇలా మధ్యలో అది కూడా 4th వీకే వెళ్ళిపోతున్నా అన్నట్టు కూడా ఆయన ఏమీ ఫీల్ అవ్వలేదని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో ఈరోజు మనం పాయింట్స్ అంటే ఎక్కువ పాయింట్స్ ఏం లేవు. యాక్చువల్గా టుడే సండే అంటే ఫన్ డే అనమాట. అంతా గేమ్స్ పెట్టేసి బాగానే జరిగింది, కానీ కొంచెం ఎర్లీగానే అయిపోయింది ఎపిసోడ్. సో ఇప్పుడు మనం ఎపిసోడ్ లోపలికి వెళ్దాం. నిన్నటి ఎపిసోడ్లో మనకి నాగార్జున గారు సంజనాని యాజ్ అ టెనెంట్గా డిక్లేర్ చేశారు కదా. సో టెనెంట్స్ అందరూ రిక్వెస్ట్ చేసుకుంటారు, టెనెంట్స్లో ఎక్కువ అయిపోతారు కదా, మా టెనెంట్స్ నుంచి ఒకరు ఓనర్గా వెళ్ళడానికి ఛాన్స్ ఏమైనా ఉందా, బిగ్ బాస్ని అడగండి అని పవన్ కళ్యాణ్ అడుగుతారు. సో అందులో నుంచి మన నాగార్జున గారు ఈరోజు నేను డిస్కస్ చేశాను బిగ్ బాస్తో, హరీష్ విల్ బి వన్ ఆఫ్ ద ఓనర్ మెంబర్ అనేసి చెప్తారు. ఎలాగో హరీష్ గారు ఎలిమినేట్ అయిపోతారని చెప్పేసి అలా చెప్పారని నాకు అనిపించింది. సో నిన్నటి ఎపిసోడ్లో అయితే అసలు సేవింగ్ ఒకటి కూడా చేయలేదు కదా. సో ఈరోజు సండే ఎపిసోడ్ స్టార్టింగే ఒక సేవింగ్ చేసేసారు. యాక్చువల్గా ఏంటంటే ఈ సేవింగ్ చాలా బాగుంది. బోర్డ్స్ అండ్ మార్కర్స్ ఇచ్చేసి సేఫ్ అని రాసుకోండి, తర్వాత డస్టర్తో తుడపాలి. ఎవరిదైతే తుడిపిపోతుందో అంటే ఎరేజ్ అయిపోతుందో వాళ్ళు నాట్ సేఫ్, ఎవరిదైతే ఎరేజ్ అవ్వకుండా సేఫ్ అని ఉంటుందో వాళ్ళు సేవ్ అనమాట. సేవ్ అయిపోయారు. వాళ్ళిద్దరు ఎవరంటే ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఫ్లోరా అండ్ సంజన. వీళ్ళిద్దరి బోర్డ్స్లో సేవ్ అని రాసుకుంది, తుడిపినా పోలేదు, ఎరేజ్ చేసినా చేయలేదు, ఎరేజ్ అవ్వలేదు, కాబట్టి వాళ్ళిద్దరూ సేఫ్, మిగిలిన వాళ్ళు స్టిల్ ఇన్ నామినేషన్స్ అని చెప్పారు. దీని తర్వాత ఎవరెవరికి నిన్నటి గేమ్లో సిల్వర్ స్టార్ వచ్చిందో వాళ్ళందరూ స్టాండప్ అని చెప్పి అందులో నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారనమాట, జస్ట్ ఫర్ ఫన్ రిలేటెడ్. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదైతే జెన్యూన్గా ఉండాలి, మాస్క్లు తీసేసి ఆడాలి ఇక నుంచి అయినా అనేసి నిన్నటి ఎపిసోడ్లో చెప్పుకున్నారు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి అని. సో దాని రిలేటెడ్గా ఎవరెవరు ఎంత మాత్రం ఓపెన్ అప్ అవుతున్నారు ఏంటి అని జస్ట్ టెస్ట్ కోసం అని చెప్పి సుమన్ శెట్టి అండ్ మన రాము వీళ్ళిద్దరిని నిలబెట్టి సో పిక్ 3 కంటెస్టెంట్స్ అండ్ టెల్ ద నెగిటివ్ అమౌంట్ దెమ్ అనేసి చెప్పారనమాట నాగార్జున గారు. సో రాము ఇంకా లేచి చెప్పారు, ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకో అంటే హరీష్, శ్రీజ అండ్ సంజన అనేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళ గురించి నెగిటివ్ కామెంట్స్ ఒకటొకటి అంటే నెగిటివ్ వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఏంటి చెప్పండి, మీకు నచ్చని క్వాలిటీ ఏంటో చెప్పండి అనేసి చెప్పేసరికి శ్రీజ గురించి చెప్తారు, కొంచెం ఆర్గ్యుమెంట్స్ డ్రాగ్ చేస్తుంది, పాయింట్ స్టాప్ చేయదు, దానికి ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటుంది, ప్రొలాంగ్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వు అంటే మొన్న టాస్క్లో ఇలా జరిగింది అలా జరిగింది అని మొత్తం చెప్తుంటే ఒక నిమిషం ఆగు నీకు ఒక వీడియో చూపిస్తా అని చెప్పేసి ఒక వీడియో వేస్తాడు శ్రీజ గురించి. ఎక్కడంటే శ్రీజ కూర్చొని ఫ్లోరాతో చెప్తూ ఉంటారు, ఎందుకు మీరు సర్వెంట్ లాగా సంజన వెనుక తిరుగుతూ ఉంటారు, మీకు ఎప్పుడు అనిపించట్లేదా, అలా తిరగకండి, ఆమె క్వీన్ లాగా మీరు తన దగ్గర సర్వెంట్ లాగా ఉంది అని చెప్పేసి వీడియో వేస్తారు. వీడియో వేసి రాముకి ఏం చెప్తారంటే, చూడు ఇది ఆర్గ్యుమెంట్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ దాన్ని ఇవ్వడం వల్ల కలగజేసుకొని ఇంటర్ఫియర్ అయ్యి మాట్లాడడం వల్ల కూడా ఒక మంచి పాజిటివ్ థింగే జరిగింది అన్నట్టు తనకి చెప్పి కూర్చోపెడతారు. దీని తర్వాత సంజన గురించి ఒక కామెంట్ అంటే ఒక రీజన్ చెప్తాడు, ఏంటంటే కొంచెం ఎక్కడి నుంచి వచ్చావో తెలుస్తుందిలే, ఫస్ట్ పేషెన్స్ ఉండాలి, ఫస్ట్ కొంచెం ఓపిక ఉండాలి అని చెప్పేసి నిన్న అదే నామినేషన్స్ ఈ వీక్లో నామినేషన్స్లో చెప్పారు కదా. సో దాని గురించి మాట్లాడబోతుంటే ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే నాగార్జున గారి దగ్గర నిన్నటి ఎపిసోడ్లో రాము నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఇప్పుడు చూపించు, నువ్వు కెప్టెన్ అయ్యావు కదా, ఎవరైతే ఆ మాట అన్నారో వాళ్ళకి చెప్పు నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు వాళ్ళకి అని 3 times చెప్పాను నిన్నటి ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్లో ఏంటంటే రాము సంజన గారు చెప్పడంలో తప్పేం లేదు, అదొక కంటిన్యూవేషన్ ఆఫ్ ద సెంటెన్స్ అని చెప్పేసి చెప్పారు. అలా ఎందుకు చెప్పారు నాకు ఇంకా అర్థం కాలేదు. ఈవెన్ వీడియో కూడా ప్లే చేశారు, నీ క్లారిటీ కోసం ఫుల్ వీడియో ప్లే చేస్తా చూడు అని చెప్పేసి ప్లే చేశారు. అందులో నాకు సంజన గారు ఎక్కడి నుంచి వచ్చావో తెలుస్తుందిలే అన్నట్టే అనిపించింది, కానీ మళ్ళీ ఆ స్టేట్మెంట్ గురించి ఎందుకు ఈ ఎపిసోడ్లో క్లారిఫికేషన్ ఇస్తున్నారో నాకు అర్థం కాలేదు. యాక్చువల్గా తను ఆ రోజు
సంజన గారు చెప్పడం అయితే అలానే చెప్పారని నా ఒపీనియన్ అండి. మీకేమనిపించిందో చెప్పండి. అండ్ నాగార్జున గారు అలా చెప్పడంలో నాకు నిన్న ఇలా చెప్పారు, మళ్ళీ ఈరోజు ఇలా అంటున్నారు. మేబీ వాళ్ళ ఒపీనియన్స్ కొంచెం ఏమంటారు న్యూట్రల్ చేద్దామని చెప్పేసి చేస్తున్నారేమో అని నాకు అనిపించింది. దాని తర్వాత హరీష్ గురించి కూడా చెప్తారు. హరీష్ ఇలాగ ఎవరి మాట వినడు, ఆయనదే ఉంటారు అని చెప్పేసి. సో అది కూడా కరెక్టే పాయింట్ అనేసి ఓపెన్ అప్ అయ్యావులే అని చెప్పేసి కూర్చోపెడతారు. సుమన్ గారు ఇంకా లేచి ముగ్గురు నేమ్స్ చెప్పాలి ఎవరెవరు అంటే భరణి గారి గురించి చెప్తారు, తనూజ గురించి చెప్తారు అండ్ రీతు గురించి చెప్తారనమాట. భరణి గారి గురించి యాజ్ యూజువల్ ఆయన గేమ్ ఆడట్లేదు, ఆయన ఇంకా మాస్క్ వేసుకొని ఉన్నారు, ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదు అన్న పాయింట్స్ ఇచ్చారు. నాగార్జున గారు నవ్వి అది అందరికీ తెలిసిందే బాబు, కొత్తది ఏమైనా చెప్పు అన్నారు. దీని తర్వాత తనూజ ఏంటంటే కొంచెం ఎక్కువ ఏడుస్తుంది, ఎక్కువ రిలేషన్స్లో ఇంకా మునిగిపోయింది, ఏమైనా ఆర్గ్యుమెంట్ ఇంకా ఆపేస్తుందేమో అనుకుంటే ఇంకా డ్రాక్ చేస్తుంది, ఇంకా అందులోనే ఉంటుంది, ఎక్కువ ఏడుస్తుంది అనేసి చెప్పారు. దీని తర్వాత రీతు గురించి నోరు కొంచెం ఎక్కువసారి పెద్దగా అరిచేస్తుంది, ఏదంటే అలాగా, అది కూడా ఒకళ్ళతోనే ఫేవర్గా ఉంటుంది. ఇంతకుముందు నన్ను అన్నయ్య అని పిలిచేది, ఇప్పుడు అది కూడా పిలవట్లేదు అని చెప్పారు. నాగార్జున గారు చెప్తారు, ఏంటమ్మా కొంచెం అన్నయ్యని కూడా పట్టించుకో అంటే, సార్ అన్నయ్య నన్ను నామినేట్ చేశారు సార్ అనేసి చెప్తుంది రీతు. సో అది కొంచెం కామెడీగానే జరిగింది, ఓకే ఫైన్. దాని తర్వాత ఇంకా సంజన అండ్ రీతు మీ ఇద్దరికి కూడా సిల్వర్ స్టార్స్ వచ్చాయి కదా, మీకు ఒక టాస్క్ ఉంది, గార్డెన్ ఏరియాకి రండి అని చెప్పేసి 2 షీల్డ్స్ ఉంటాయి. ఆ సర్కిల్ లోపల నుంచి ఎవరైతే ఒకళ్ళని పుష్ చేసేస్తారు, ఇద్దరు ఒకళ్ళు అవుట్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేస్తారో వాళ్ళు ఎలిమినేటెడ్ అన్నట్టు ఒక చిన్న టాస్క్ పెడతారు. ఇక్కడ మనకి చూపించడం కొంచెం తక్కువ చూపించారు. ఈ ఇమాన్యువల్ని కానీ నాగార్జున గారిని కానీ ఇలా ఎక్కువ స్క్రీన్లో వాళ్ళు తోసుకునేది తక్కువ చూపించారు. మేబీ వాళ్ళ డ్రెస్సెస్ ఏవైనా కొంచెం ఎక్స్పోజ్ అవుతున్నాయని చెప్పేసేమో అని అనుకుంటున్నాము, కానీ ఎందుకు అలా చూపించలేదో తెలీదు. ఓకే, ఆబ్వియస్లీ రీతు 110% నెట్టేస్తుంది, ఆమె ఎక్కువ స్ట్రెంగ్త్ పెడుతుంది అని చెప్పేసి అందరికి తెలుసు. కాబట్టి ఇంకా సంజన గారు కొంచెం ఆమెతో కంపేర్ చేస్తే కొంచెం వీక్ కాబట్టి తన్ని పుష్ చేసేసి అవుట్ ఆఫ్ ద సర్కిల్. సో తను ఎలిమినేట్ అయిపోయింది, అంటే తను లూజ్ అయిపోయింది గేమ్. రీతు వచ్చేసి విన్ అయిపోయారు. అక్కడ సంజన గారికి కొంచెం బ్రీతింగ్ ఇష్యూ ఉందేమో అని అనిపించింది, ఎందుకంటే చాలాసేపు ఇలా ఆయాస పడుతూనే ఉన్నారు. మేబీ తనకి ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చేమో అని అనిపించింది. ఎందుకంటే బాగా పుష్ చేసి హా అంటూ ఉన్నారు చాలాసేపటి దాకా, బ్రీతింగ్ అందలేదేమో అన్నట్టు నాకైతే అనిపించింది. తను చాలా గేమ్స్ ఆడారు, ఎప్పుడు ఇలా ఆయాస పడలేదు. ఈరోజు టాస్క్లో అలా పడేసరికి నాకు అలా అనిపించింది గైస్. దాని తర్వాత నెక్స్ట్ మన దివ్య అండ్ శ్రీజ వీళ్ళిద్దరిని నెక్స్ట్ మీరిద్దరేనమ్మా రండి అంటే వాళ్ళిద్దరు నేరుగా గార్డెన్ ఏరియాకి వెళ్తుంటే, ఎవరు చెప్పారు గార్డెన్ ఏరియాకి వెళ్ళమని, ఇక్కడ రండి, ఇద్దరు మైండ్ అలానే ఉంది, నేను ఇంకా ఏం చెప్పలేదు, మీరే ఆలోచించుకొని వెళ్తున్నారు అనేసి బాగా చెప్పారు నాగార్జున గారు అక్కడ. అండ్ నాగార్జున గారి దగ్గర ఒక పాజిటివ్ ఇదేంటంటే బాగానే వేయకుండానే బాగా వేస్తున్నారు, బాగా షార్ట్స్ అందరికీ కొంచెం అంటే ఉచిత ఇది చేస్తున్నారు, హింట్స్ ఇలా ఆడుతున్నారు, ఇలా ఉండకండి ఇలా ఉండండి అని చిన్న హింట్స్ లాగా ఇస్తున్నారు, బాగుంది. సో ఈ నాగార్జున గారు ఇలా ఇచ్చే హింట్స్ ఏంటంటే వీళ్ళు డీకోడ్ చేసుకుని వాళ్ళ గేమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇలా బాగా ఇస్తున్నారు అని నాకు అనిపించింది. అండ్ ఈ దివ్య శ్రీజ వీళ్ళిద్దరికి రోల్స్ వేసుకొని యాక్షన్ చేయాలన్నమాట. నాకు ఇందులో వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే దివ్య కొంచెం బాగా చేసినట్టు అనిపించింది, ఎందుకంటే శ్రీజ కొంచెం ఆ వాయిస్ వల్ల, తన తప్పేం లేదు, వాయిస్ వల్ల తను ఏంటంటే కొంచెం మిమిక్రీ చేసిన, కొంచెం ఇమిటేట్ చేసిన, కొంచెం చిరాకు టైప్లో అనిపిస్తుంది. కొంచెం తను వాయిస్ కొంచెం లో చేసుకొని నిజంగా యాక్షన్ చేసి చూపిస్తే బాగుండేదేమో అని నాకు అనిపించింది. బట్ ఓవరాల్ ఇద్దరు కొంచెం బాగానే చేశారు. ఇద్దరితో కంపేర్ చేస్తే దివ్య కొంచెం బాగా చేసింది, రీతు యాక్షన్ బాగా అనిపించింది నాకు. సో దివ్య గారు మంచి ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి తనకి యాక్టింగ్ చేయడం, ఇలా రీల్స్ ఇదంతా పెట్టడం తనకు ఒక మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి రీతు లాగా బాగా యాక్షన్ చేశారు. సో వీళ్ళిద్దరిలో పోలిస్తే కొంచెం దివ్య బాగా చేశారు. సో దీని తర్వాత ఇంకా భరణి అండ్ తనుజ మీరిద్దరు రండమ్మా అని చెప్పేసి వీళ్ళిద్దరికి ఉండేదే ఏంటి, ఒక ఎఫెక్షన్, డాటర్ అండ్ ఫాదర్ ఎఫెక్షన్. సో ఇది కొంచెం బ్రేక్ చేసి అందులో నుంచి బయటికి రావాలని చెప్పేసి ఒక హ్యామర్ తీసుకొని రండి, స్టోర్ రూమ్లో ఉంది అని చెప్పేసి వీళ్ళని పంపిస్తారు. రాము అండ్ సుమన్ వెళ్ళండి, స్టోర్ రూమ్లో హ్యామర్ ఉంది తీసుకురండి అంటే ఇద్దరు ఏదో ఫ్రెండ్స్ లాగా చేతులు పట్టుకొని వెళ్తూ ఉంటే భలే నవ్వొచ్చింది నాకు. ఇద్దరిది హైట్స్ కానీ ఇద్దరు కొంచెం చిన్నపిల్లలాగా అనిపించారు, చేతులు ఇలా పట్టుకొని వెళ్తుంటే. వాళ్ళిద్దరు స్టోర్ రూమ్ నుంచి హ్యామర్ అది తీసుకొని వచ్చారు సెటప్. ఇక్కడ ఏంటంటే
వీళ్ళిద్దరు ఎఫెక్షన్ కొంచెం బ్రేక్ చేసి ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి అన్నదే కాన్సెప్ట్ యాక్చువల్గా బిగ్ బాస్ది. అందుకని సో తనుజ ఫేవరెట్ 3 ఐటమ్స్ నువ్వు భరణి తీసుకొని వచ్చి హ్యామర్తో పగలగొట్టు, అండ్ తనుజ సేమ్ భరణి గారి 3 ఫేవరెట్ ఐటమ్స్ తీసుకొని వచ్చేసి హ్యామర్తో అది స్పాయిల్ చేయండి అంటే భరణి వెళ్ళి బాగా చెక్ చేసి అది చేసి ఇది చేసి 3 ఐటమ్స్ బాగానే తీసుకొచ్చారు వీళ్ళిద్దరికి ఏదైతే రిలేషన్లో అంటే ఎఫెక్షన్లో ఉందో అవి తీసుకొని వచ్చి బాగా అంటే ఏమంటారు త్యాగం సాక్రిఫైస్ చేసినట్టు నాకైతే అనిపించింది. ఓపెన్ అప్ అయ్యి వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడతారో లేకపోతే ఇలా సాక్రిఫైస్ చేసుకున్నామని చెప్పేసి ఇంకా ఎక్కువ అవుతుందో వాళ్ళిద్దరి మధ్యలో ఎఫెక్షన్ మనమైతే ప్రెడిక్ట్ చేయలేం. సో చూడాలి నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో. అందుకని గోల్డ్ స్టార్ ఇమాన్యువల్ నీ ఒపీనియన్ ఏంటి? వీళ్ళిద్దరు నిజంగానే సాక్రిఫైస్ చేసుకున్నారా ఏంటి అంటే తను ఇచ్చిన పాయింట్స్ కూడా బాగుంది యాక్చువల్గా. 24/7 చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది గైస్. ఎందుకంటే నైట్ టైం వీళ్ళు పడుకునేటప్పుడు విటమిన్ టాబ్లెట్స్ ఏమి ఇవ్వడం కానీ వీళ్ళిద్దరి మధ్యలో బాండ్ ఏంటి అన్నది ఇమాన్యువల్ ఒక క్లియర్ కట్లో ఒక 2 లైన్స్లో చెప్పారు. అది బాగుంది, బాగా అనిపించింది. దాని తర్వాత ఇంకా సిల్వర్ స్టార్స్ వచ్చిన వాళ్ళలో వీళ్ళు ఉన్నారు, మన డెమాన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్. మీరిద్దరూ మీ మైండ్తో ఆడాలి, ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒకళ్ళు స్ట్రాటజీలు ఒకళ్ళు చెప్పింది విని ఆడకుండా మీ గేమ్ మీరు ఆడాలని చెప్పేసి మీ మైండ్ ఎంతవరకు వర్క్ అవుతుందని చెప్పేసి ఒక చిన్న పజిల్స్ లాంటివి ఇచ్చారు. అది యాక్చువల్గా మన సండే బుక్స్ ఉంటాయి కదా, అందులో ఉండే యాక్టివిటీస్ అవి చాలా బాగున్నాయి. డిఫరెన్సెస్ చూడడం 2 పిక్చర్స్లో సిమిలర్ పిక్చర్స్లో, దాని తర్వాత మేజ్ గేమ్, దాని తర్వాత ఈ పిరమిడ్ గేమ్, అది యాక్చువల్గా చాలా మంచి గేమ్ అనిపించింది. ఇద్దరులానే అంటే కొంచెం వీడికన్నా నేను ముందు ఆడేయాలి అన్నట్టే ఉంది, కానీ వాళ్ళు ఆలోచించే శక్తి అంటే మైండ్తో ఆలోచించడం, వాళ్ళు థింక్ చేయడం అన్నది కొంచెం తక్కువైంది వీళ్ళిద్దరికి. ఇద్దరు కొంచెం అలానే ఆడారు, ఇద్దరు పెద్ద ఇది లేదు. సో దీనివల్ల మీకు ఏమర్థమైంది? మైండ్ గేమ్ ఆడండి, వాళ్ళ మాట వీళ్ళ మాట వినకుండా అన్నట్టు నాకు సార్ చెప్పకనే చెప్పినట్టు అనిపించింది. సో మంచి గేమ్, వాళ్ళిద్దరికి మంచిగా ఇచ్చారు టాస్క్. దీని తర్వాత నామినేషన్స్లో ఉన్న మిగిలిన వాళ్ళు లేవండి అని చెప్పేసి అందరికీ కోన్స్ ఇస్తారనమాట. ఆ కోన్స్లో ఉన్న డై సేమ్ నెంబర్ ఉంటే అన్ని వైపులా వాళ్ళు సేఫ్, డిఫరెంట్ నెంబర్ ఉంటే వాళ్ళు అన్సేఫ్. సో ఇందులో వచ్చేసి రీతు సేవ్ అవుతారు. లిటరల్లీ నాకు ఎంత కోపం వచ్చిందంటే ఇలా కోన్ తీసి చూసి అని ఏడ్చింది. ఎందుకమ్మా? నాగార్జున గారు కూడా అడిగారు, ఎందుకమ్మా అది ఏడుపా ఏంటి అసలు? నిజంగా గైస్ నాకైతే అస్సలు నచ్చట్లేదు రీతు ఓవర్ యాక్షన్. ఇలాంటివి తగ్గించుకుంటే బెటర్ కదా, అట్లీస్ట్ సాటర్డే సండేస్. ఆ వీక్లో రిమైనింగ్ 5 days చూడలేక చచ్చిపోతున్నారు ఆడియన్స్. నాగార్జున గారి దగ్గర ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ అని చాలా మంది ఆడియన్స్కి అనిపిస్తుంది. ఇలాంటివి తగ్గించుకుంటే బెటర్. ఈవెన్ నాగార్జున గారు కూడా చెప్తున్నారు, ఏందమ్మా అసలు నీ ఏడుపు ఏ సీజన్లో నేను చూడలేదు, నీలాగా ఏడవడం ఏ కంటెస్టెంట్ ఏడవలేదు సార్. అది సంతోషంతో వచ్చే ఆనంద బాష్పాలు అని ఏదో చెప్పింది, కానీ అది చాలా అసహ్యంగా ఉంది, చాలా వికారంగా కూడా ఉంది. అలాంటివి తగ్గిస్తే బెటర్ అని నా లాంటి ఆడియన్స్ రిక్వెస్ట్. ఇంకోసారి నుంచి అలా ఏడవకుండా ఉంటే బెటర్. ఇందులో వచ్చేసి రీతు సేవ్ అవుతారు, మిగిలిన వాళ్ళు స్టిల్ ఇన్ నామినేషన్స్. వాళ్ళు ఎవరంటే బాటమ్ 3లో ఉన్నారు, శ్రీజ, హరిత హరీష్ అండ్ దివ్య. వీళ్ళు ముగ్గురు స్టిల్ దే ఆర్ ఇన్ నామినేషన్స్. దీని తర్వాత అందరూ బయట గార్డెన్ ఏరియాకి వచ్చేయండి, ఇక్కడ మనం ఒక టాస్క్ ఆడబోతున్నాం అని చెప్పేసి మంచి టాస్క్ అది, అంటే మంచి గేమ్ పెట్టారు. ఓనర్స్ అండ్ టెనెంట్స్ సపరేట్ అయిపోయి టీవీలో డిస్ప్లేలో జస్ట్ ఐస్ చూపిస్తారు. ఎవరైతే కరెక్ట్గా గెస్ చేస్తారో వాళ్ళకి రేషన్లో పర్టికులర్ ఐటమ్స్ ఉన్నాయి, వాళ్ళది పిక్ చేసుకోవచ్చు. ఎవరైతే తప్పు చెప్తారో వాళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే ఐస్ బ్యాక్ సైడ్ వేస్తారనమాట, వీపులో. సో అది బాగా ఆడారు. ఆల్మోస్ట్ టెనెంట్సే గెలిచారు. గెలిచిన ప్రతి ఒక్క టెనెంట్ వెళ్ళి ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నచ్చిన లేడీస్కి ఇవ్వాలన్నమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలిచింది మన తనుజాకి ఇచ్చారు. ఇలాగా ఒక్కొక్కరు ఇచ్చారు, కానీ బాగా ఆడారు వీళ్ళు. ఇక్కడ కొంచెం ఫన్ జనరేట్ అయింది. ఓవరాల్గా ఈ టాస్క్ బాగా ఆడారు. దీని తర్వాత మనకి పోపుల డబ్బా తీసుకొని వచ్చి ఇస్తారు. ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో నామినేషన్స్లో వాళ్ళకి పోపుల డబ్బా తెచ్చి ఇస్తారు. ఇందులో నుంచి ఓపెన్ చేసి చూస్తే పోపుల డబ్బా బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్ ఉంటే సేఫ్, రెడ్ కలర్ ఉంటే అన్సేఫ్. ఇక్కడ శ్రీజ ఓపెన్ చేయమంటే పాపం ఓపెన్ చేసి అంతా చూస్తే తర్వాత తెలుస్తుంది.
పోపుల డబ్బాలో ఉంటుంది కదా చిన్న బౌల్, దాని బ్యాక్ సైడ్ ఉంది గ్రీన్ కలర్. ఓకే, నువ్వు సేవ్. మిగిలిన వాళ్ళిద్దరూ స్టిల్ దే ఆర్ ఇన్ నామినేషన్స్. ఎవరు? మన హరిత హరీష్ అండ్ దివ్య. సో ఏమొచ్చేసి థ్యాంక్ యూ ఆడియన్స్, నన్ను సేవ్ చేశారు, నేను మార్చుకుంటున్నాను నా గేమ్, నన్ను ఇలానే సపోర్ట్ చేయండి, నేను విన్ అయ్యేలాగా చేయండి అని చెప్పేసి ఒక 2 minutesలో టక మొత్తం చెప్పేసినట్టు బాగా చెప్పారు. థ్యాంక్స్ అని ఆడియన్స్కి. దీని తర్వాత యాక్టివిటీ రూమ్కి వచ్చేయండి హరిత హరీష్ అండ్ దివ్య అని చెప్పేసి పిలుస్తారు నాగార్జున గారు. ఇద్దరు యాక్టివిటీ రూమ్కి వెళ్తారు. ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ అంటే ఈ వీక్లోనే ఒక టాస్క్ జరిగింది, బ్రేక్ చేసే టాస్క్ ఆ స్క్వేర్ షెల్ఫ్స్ని. సో ఇద్దరు అది గ్లౌజెస్ వేసుకొని మీరు బ్రేక్ చేయండి. బ్రేక్ చేసిన ఒక్క బాక్స్లో ఏంటంటే సేఫ్ అండ్ ఎవిక్టెడ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే వీళ్ళిద్దరిని 3, 2, 1 స్టార్ట్ అని చెప్తారు నాగార్జున గారు. ఇద్దరు పగలగొడతారు. పగలగొట్టిన తర్వాత యాజ్ పర్ ఓట్స్ మన దివ్య గారు సేవ్ అయ్యారు, హరిత హరీష్ గారు ఎలిమినేట్ అనమాట. ఇక్కడ ఏంటంటే హరిత హరీష్కి ఎలిమినేట్, అరే ఏంటి నేను ఎలిమినేట్ అయిపోయానే, నా 100% ఇవ్వలేదే అని మాత్రం ఫీల్ అవ్వలేదు. నాకైతే ఆయన ఫీలింగ్స్లో అనిపించలే. ఎందుకంటే ఆయన చాలా ఎక్స్ప్రెసివ్ అండ్ తెలిసిపోతుంది ముందు నుంచి కూడా. ఆయన్ని చూస్తున్నాం కదా అగ్ని పరీక్ష దగ్గర నుంచి. ఒక కైండ్ ఆఫ్ జీల్, ఒక ఫైర్, ఒక డెడికేషన్, ఒక నేను లేదు ఇది చెయ్యాలి, నేను చేసి చూపిస్తా అన్నంత పట్టుదల అయితే ఇప్పుడు కంప్లీట్గా పోయింది. ఆయన అమ్మయ్య వెళ్ళిపోతున్నాను రా బాబు, ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోయి మా హరితతో బాగుండొచ్చు, ఎందుకు ఈ చెత్త గేమ్ అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆయన ఎక్కువ పొసెసివ్ కదా, ఎక్స్ప్రెసివ్ కదా. అక్కడ ఉన్న వాళ్ళలో మాస్క్ వేసుకొని ఉన్న అంటే కంటెస్టెంట్స్తో నేను ఉండలేను అని ఆయన ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఇవి కంప్లీట్గా ఆయన అసలు ఏం ఆడలేదు. ఆయన ఆడింది ఒకటే ఒక గేమ్, అది కూడా టైర్స్ గేమ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఏవీలో కూడా ఆయన ఆడిన అదొక గేమ్ అయితే బాగా చూపించారు. సో హరీష్ యు ఆర్ ఎలిమినేటెడ్, నేను వెయిట్ చేస్తున్నా, వచ్చే స్టేజ్ మీదకి అని చెప్పేస్తే వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏవి చూస్తారు, చూసిన తర్వాత ఒక యాక్టివిటీ అంటే ఒక టాస్క్ ఉంటుంది. మాస్క్ బ్లాక్ కలర్లో, వైట్ కలర్లో ఇంకో మాస్క్. ఇక్కడ ఏంటంటే హరిత హరీష్ ఇచ్చిన పాయింట్స్ బాగా అనిపించాయి. నెగిటివ్ పాయింట్స్ పాజిటివ్గా ప్రొజెక్ట్ చేయడం, ఇలాంటి పాయింట్స్ ఆయన హౌస్లో ఉన్నప్పుడు పెట్టుంటే ఆయన గేమ్ కానీ ఆయనతో అందరూ కలివిడిగా ఉండడం ఇదంతా బాగుండేది. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కొంచెం బాగా అనిపించింది. ఆయన ఇది ఏంటంటే మైండ్లో అదొక స్ట్రెస్ పోయింది కదా, నేను బయటకు వచ్చేస్తున్నాను. మరి అలానో ఏమో మంచి పాయింట్స్ అయితే ఇచ్చారు. బ్లాక్ మాస్క్లో ఉన్న వాళ్ళకి మంచి పాయింట్సే ఇచ్చారు. వైట్ మాస్క్లో ఉన్న వాళ్ళంటే ఎవరైతే ఇంకా మాస్క్లో లేరు, వీళ్ళు జెన్యూన్ ప్లేయర్స్ అన్న వాళ్ళకి కూడా మంచి పాయింట్స్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ బ్లాక్ మాస్క్లో ఉన్న వాళ్ళు భరణి, దీని తర్వాత వచ్చేసి ఇమాన్యువల్, థర్డ్ వచ్చేసి డెమాన్ పవన్. భరణి ఓకే, ఆయన ముందు నుంచి భరణి మీద ఉన్న పాయింట్ అదే చెప్పారు, ఓకే. ఇమాన్యువల్ నాకు అసలు ఆయన ఎందుకు ఇమాన్యువల్ని పెట్టారు, మాస్క్ లేకుండా ఉండేది ఇమాన్యువలే అని నా ఒపీనియన్ గైస్. ఆయన ఇమాన్యువల్ని పెట్టి ఇంకా నువ్వు మాస్క్లో ఉన్నావు రా అనేసి అదొక్క పాయింట్ నాకు కొంచెం ఇది అనిపించింది. దాని తర్వాత డెమాన్ పవన్కి బ్లాక్ మాస్క్లో పెట్టి ఆయన ఇచ్చిన పాజిటివ్ పాయింట్, పొటెన్షియల్ పెట్టుకొని ఆడు నువ్వు ఇది అది అని చెప్పింది, అవంతా కరెక్ట్గా అనిపించింది. దాని తర్వాత వైట్ మాస్క్లో వచ్చేసి మన దమ్ము శ్రీజ, పవన్ కళ్యాణ్ అండ్ దాని తర్వాత తనూజ, వీళ్ళు ముగ్గురికి ఇచ్చిన పాయింట్స్ పాజిటివ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. వెళ్ళేటప్పుడు అది కూడా చెప్పి వెళ్తారు, ప్రూవ్ మీ రాంగ్ ఇఫ్ నా పాయింట్స్ అంతా తప్పయి ఉంటే మీరు ప్రూవ్ చేయండి, మారి మీ గేమ్ మీరు ఆడి అని. ఇలాంటివే కదా అసలు ఆయన హౌస్లో ఉన్నప్పుడు మేమంతా ఎక్స్పెక్ట్ చేసింది. హౌస్లో ఉన్నప్పుడేమో ఏదో నిష్ఠూరాలు పడుతూ వాళ్ళ మీద అలిగి దాన్ని డ్రాగ్ చేసి మొహం మార్చుకొని ఆయన ఇలా ఉండకుండా ఈ స్టేజ్ మీద ఎలా అయితే పాయింట్స్ ఇచ్చి ఎలా అయితే డేర్ అండ్ డాష్గా ఉన్నారో అలా ఉంటే అయిపోయేది కదా అని చెప్పేసి అనిపించింది గైస్. నాకైతే ఈరోజు ఎపిసోడ్ అయితే ఇలా అయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నామినేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి హౌస్లో. ఎవరు నామినేషన్స్లో ఉన్నారు ఏంటి అన్నది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సల్వీన్ బ్లాగ్స్. బాయ్.